సంక్రాంతి పండగ తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో కొనుగోలుదారులతో విశాఖ ఫిషింగ్ హార్బర్ అంతా కిటకిటలాడుతుంది. కనుమ పండగ శుక్రవారం కావడంతో కొంతమంది కనుమ పండగ ఆదివారం చేసుకుంటారు. దీంతో ఆదివారం విశాఖలో ప్రజలందరూ కూడా ఫిషింగ్ హార్బర్కి వచ్చి చేపలు కొనుగోలు చేస్తున్నారు. చికెన్, మటన్ ధరలు ఎక్కువ కావడంతో ఒకసారిగా చేపలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఒకసారిగా కొనుగోలు ఎక్కువ అవడంతో చేపల ధరలు కూడా కాస్త ఎక్కువయ్యాయని నగరవాసులు అంటున్నారు. ఈ సంక్రాంతి సంబరంలో అన్ని మా మార్కెట్ చేపలు బేపస్ రేట్లు ఉంటాయి. ఒక కోన 2800 3000కి వెళ్తుంది. రొయ్యలు బుట్ట 1600 1700 బాస్కట్టు, అలాగే కేజీ లెక్కన చూస్తే 500. చాలా రేటుగా ఎక్కువ ఉంటుంది. సంక్రాంతిలోనూ ప్రజలందరూ ఈ ఫిషింగ్ హార్బర్ వచ్చి బాగా రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రజలు అలాగే రెచ్చిపోతున్నారు రేట్ల మీద. జనాలు లోపలికి ఉన్నారు. జనాలు ఎక్కువ, ఖాళీ లేదు. ఫిషింగ్ హార్బర్ అడిగి తీసి అడిగి వెళ్ళే పరిస్థితిలో ఉంది. అవి పెరిగాయండి. మరి అక్కడ ఎలాగుందని చెప్పలేము. కొట్ల మీద చికెన్ ఎలాగుంది రేటు, మటన్ ఎలాగ ఉంది రేటు. ఆ రేటు తట్టుకోలేక ప్రజలందరూ ఇటు వచ్చారు ఫిష్ మార్కెట్లోకి. ఫిష్ మార్కెట్ చూస్తే రేట్లు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ డౌన్ అవుతుంది. శుక్రవారం వచ్చింది, మరి ఆదివారం. శుక్రవారం చేసుకోలేదు, ఆదివారం చేస్తున్నారు పండగ. బయట మార్కెట్ కన్నా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో కాస్త తక్కువ ధరకే దొరుకుతాయి. నగరవాసులు, స్థానికులు ఎక్కువగా అక్కడికి వెళ్ళి చేపలు, రొయ్యలు, పీతలు కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ రొయ్యలు, టైగర్ రొయ్యలు, సొర చేపలు, ఎండి చేపలు, నెత్తళ్ళు, కానకడతలు, పట్టిసవలు, ఉప్పు చేపలు, అపోలో ఫిష్ మొదలైన అనేక రకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సంక్రాంతి వెళ్ళిన తర్వాత మొదటి ఆదివారం కావడంతో కాస్త ధరలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. కానీ ఇక్కడ తాజా చేపలు అందుబాటులో ఉంటాయి.